నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. రాత్రి ఇల్లంతా నిశ్శబ్దం, లైట్స్ కూడా ఆర్పేశారు. తల్లిదండ్రులు ఒక గదిలో నిద్రలో ఉన్నారు. కానీ ఇంట్లో ఒక మూలలో మాత్రం ఒక వెలుగు ఇంకా మినుగు మినుగు మంటూనే ఉన్నది. అది ట్యూబ్ లైట్ వెలుగు కాదు, ఫోన్ స్క్రీన్ లైట్ వెలుగు. ఆ వెలుగులో 20 ఏళ్ళ ఒక అబ్బాయి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. యాడ్ 500 రూపీస్ విన్ 1000 రూపీస్ అని వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. తన చేతిలో వణుకుతా ఉన్నాయి. గత నెల జీతం మొత్తం ఇలాగే పోయింది. ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇంట్లో అబద్ధాలు చెప్తుండే, అయినా చేసే పని మాత్రం ఆపలేకపోయాడు. ఈ ఒక్క రౌండ్ గెలిస్తే అన్నీ సర్దుకుపోతాయి అనుకున్నాడు. కానీ మళ్ళీ ఈసారి కూడా ఓటమినే గెలిచాడు. చివరికి జీవితం కోల్పోయాడు. ఇది ఒక్క అతని కథ మాత్రమే కాదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా, తెలంగాణ నుంచి తమిళనాడు దాకా, బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు వేల కుటుంబాల్లో ఇదే నిశ్శబ్ద శోకం వినిపించింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు అప్పుల బారిన పడి ఇంటి తలుపులు మూసేసుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలు పోలీస్ స్టేషన్ల గుమ్మాల దాకా పోయినాయి. ఫలితంగా కేసులు, ఫిర్యాదులు పెరిగిపోయినాయి. తెలంగాణలో 2022లోనే పలువురు యువకులు ఆన్లైన్ గేమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వరుసగా వార్తల్లోకి వచ్చిన మనం చూస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్లో అయితే ఒక విద్యార్థి తన ఫీజులు కట్టాల్సిన డబ్బు మొత్తం గేమ్లలో పోగొట్టుకున్నాడు. వరంగల్లో ఓ డ్రైవర్ కుమారుడు 10 రోజుల పాటు నిరంతరం ఓనిన్ని గేమ్స్ ఆడుతూ ఓటముల్ని తట్టుకోలేక చివరికి తన ప్రాణం తీసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు అర్జీలు పెట్టారు, మా పిల్లల్ని ఈ క్యాసినో గేమ్స్ నుండి కాపాడురి అని. కానీ గేమ్స్ ఆగలేదు, ఎందుకంటే వాటి వెనుక భారీ బిజినెస్ ఉన్నది. సెలబ్రిటీలు ఆడినట్టు నటించిర్రు, ఆడమని పిలిచిర్రు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, ఇంకా క్రికెట్ దిగ్గజాలు బుమ్రా, సచిన్ టెండూల్కర్ వంటి పేరొందిన వ్యక్తులు కూడా Dream11, MPL, రమ్మీ సర్కిల్ వంటి యాప్లకు ప్రమోషన్ చేశారు. స్క్రీన్ మీద ఇది మీ లైఫ్ మార్చేస్తుంది అనేలా చూపించారు. కానీ ఆ లైఫ్ మార్చినది కేవలం గేమర్స్దే కాదు, దేశ భవిష్యత్తుది. అసలు ఇటువంటి గేమింగ్ యాప్లకు పెద్ద ఊపును ఇచ్చింది మనకు తెలిసిన సినీ తారలు, మనం అభిమానించే స్టార్స్. స్క్రీన్ మీదకి వచ్చి రమ్మీ ఆడుర్రి, బిగ్ క్యాష్ గెలుచుకోర్రి అని చెప్పినప్పుడు ప్రజలు ఆ నమ్మకం పెట్టుకున్నారు. యువత మాత్రం ఈ తారల మాటలను పూర్తిగా నమ్మిర్రు. నాగార్జున ఆడుతున్నాడు అంటే సేఫే అవుతుంది అని అనుకున్నారు. కానీ జీతం, చదువు, భవిష్యత్తు అన్నీ మెల్లిగా క్యాసినో గేమ్స్ తన వైపు లాగేసుకుంది. తెలుగు సినిమా హీరోలలో నాగార్జున, తమన్నా, సుశాంత్, రానా, దగ్గుపాటి వంటి వారు పలు రమ్మే యాప్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. టీవీ, యూట్యూబ్, IPL మ్యాచ్ల సమయంలో వచ్చే యాడ్స్ ఆల్ ఓవర్. ఇవాళ గెలిస్తే నీ లైఫ్ సెటిల్ అన్న మాయ మాటలు వాళ్ళ గొంతులో వినిపించాయి. కానీ జనం వెనుక వాస్తవం ఏంటిది? వాళ్ళు సంపాదించింది కోట్ల రూపాయలు, ఈ యాప్స్ సంపాదించింది వందల కోట్లు. కానీ కోల్పోయింది సామాన్య ప్రజల కుటుంబాలు, కళలు. ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేయడంలో యూట్యూబర్స్ సంగతి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. లైవ్ రమ్మీ విత్ క్యాష్ ప్రైజ్, డే 1 విన్నర్, నెక్స్ట్ మీరా ఊర్రి అంటూ వీడియోలు చేసిర్రు. వారికి అది కంటెంట్ కాదు, ఒక కాంట్రాక్ట్ అన్న విషయం జనాలు గ్రహించలేకపోయారు. ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన కంపెనీల నుంచి లక్షలు సంపాదించారు, కానీ సమాజం పట్ల బాధ్యత మాత్రం పూర్తిగా విస్మరించారు. ఒకవైపు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే, కుటుంబాలు కూలిపోతుంటే, మరోవైపు యూట్యూబర్లు నెక్స్ట్ విన్ అని కేరింతలు కొడుతూ గేమ్స్ లింకులు షేర్ చేశారు. ఇది సమాజం పట్ల బాధ్యత లేకుండా చేసిన తప్పు. యువతలో బలహీనతను వాడుకొని కేవలం డబ్బు సంపాదించాలనే దాహంతో యూట్యూబర్లు ఇట్లా ప్రచారం చేశారు. అందుకే ఈ కొత్త చట్టం వారిపైన కూడా కఠినమైన ఆంక్షలు విధించింది. ఇది చివరికి ప్రభుత్వ దృష్టిలో పడ్డది. సెలబ్రిటీల ప్రమోషన్లపై పలు పిటిషన్లు కోర్టులో వేశారు. ఇది సరదా గేమ్ కాదు, ఇది ప్యాకేజ్డ్ గ్యాంబ్లింగ్. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ ప్రకటనలు అని దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం ASCA, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు తీసుకొని వచ్చింది. సెలబ్రిటీలు ఆన్లైన్ గేమ్స్ గురించి చేసే ఏ ప్రకటనలునైనా ఇది ఫైనాన్షియల్ రిస్క్ ఉన్న యాక్టివిటీ, మిమ్మల్ని డబ్బు కోల్పోయే పరిస్థితికి నెట్టవచ్చు అని డిస్క్లైమర్లు తప్పనిసరి చేసినాయి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పలు స్టేట్ హైకోర్టులు ఈ యాప్లపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టినాయి. నాగార్జున, తమన్నా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వంటి తారలకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే మీరు కూడా బాధ్యత వహించాలి అని లీగల్ నోటీసులు వచ్చినాయి. అయినా పరిస్థితి కట్టడికి రాకుండా పోయింది. రోజు మీడియాలో మరో యువకుడు ఆన్లైన్ గేమ్లో ఓడి ప్రాణం తీసుకున్నాడు అన్న వార్తలు రిపీట్ అయినాయి. తల్లిదండ్రుల వేదన, సోషల్ మీడియాలో ఆగ్రహం, ఇక కేంద్రం నిద్రలేవక తప్పలేని పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే వచ్చింది ఆన్లైన్ గేమింగ్ బిల్. గేమ్స్ని 2 విభాగాలుగా విభజించారు. స్కిల్ బేస్డ్ ఈ స్పోర్ట్స్ లీగల్, మనీ బేస్డ్ ఛాన్స్ గేమ్స్ ఇల్లీగల్. దాంతో ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ బిల్ 2025 వచ్చేసింది. ఇందులో మొదటిసారిగా స్పష్టత ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ క్రీడల మాదిరి నైపుణ్య గేమ్స్ లీగల్, కానీ మనీ బేస్డ్ క్యాసినో గేమ్స్, రమ్మీ, పోకర్, ఫ్యాంటసీ లీగ్స్ ఇవి చట్ట విరుద్ధమని. సెలబ్రిటీలు ప్రమోట్ చేసే భారీ ఫైన్, జైలు శిక్షలు కూడా. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. వినియోగదారుల భద్రత కోసం కొత్త రివ్యూ బోర్డులు ఏర్పాటైనాయి. VPNల ద్వారా యాక్సెస్ చేయాలన్నా ప్రభుత్వానికి రిపోర్ట్ చేసే అధికారాలు వచ్చాయి.
ఇందులో భాగంగా 18 ఏళ్ల వారికి కఠిన నిషేధం విధించబడింది. మనీ గేమ్స్లో ముఖ్యంగా కేవైసీ, ఏజ్ గేటింగ్ తప్పనిసరి. పేమెంట్ ఫ్రిక్షన్స్, డైలీ, మంత్లీ కీప్స్ లాంటి సేఫ్టీ గార్డ్స్ ఇటువంటి అన్నీ కూడా వీటిలో స్పష్టత కొంచెం పెరిగింది. ఇది కేవలం ఒక చట్టం కాదు, ఇది ఒక సమాజానికి ఇచ్చిన రక్షణ. ఎక్కడో ఒంటరిగా చీకట్లో కూర్చొని ఓడిపోతున్న యవ్వనానికి, తన బిడ్డ భవిష్యత్తు కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులకు అపరాధం రాకుండా రక్షణ కావాలని కోరుతున్న సమాజానికి ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ఒక తాళం చెవి లాంటిది. ఈ తాళం చెవి తెరిచింది అదృష్టం కాదు, బాధ్యత గల జీవితం. ఈ క్షణం కూడా ఎవరో ఒకరు ఫోన్ స్క్రీన్ ముందు ఇంకో మ్యాచ్, ఇంకో బెట్ అని కూర్చొని ఉంటారు. ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 వాళ్ళ కోసమే చెబుతున్నది. సరదా గేమ్కి స్వాగతం, డబ్బుతో చేసే పందాలకు నో అని. పిల్లల్ని రక్షించే బాధ్యత తల్లిదండ్రులదే కాదు, సమాజం, స్కూళ్ళు, మీడియా, సెలబ్రిటీలు మనందరిది. మననం చేసుకుందాం, గెలవాల్సింది గేమ్ కాదు మన జీవితాన్ని అని. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఎంతోమంది డబ్బు కోసం వీటిని విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిని మనం చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. వాళ్ళని ఎవరిని కూడా మనం ఒక మాట మాట్లాడుతున్నాం. నిజంగా చెప్తున్నా, ఇదే రిఫ్లెక్షన్ భారత్కి, మనకున్నటువంటి కోట్ల వ్యూయర్షిప్కి కొన్ని లక్షలు ఇస్తారని చెప్పేసి ఎన్ని గేమింగ్ యాప్స్ వచ్చినాయో, ఎన్ని యాప్స్ వచ్చినాయో. మెయిల్ చూపిస్తాను నేను మీకు. మమ్మల్ని తిరుగుతూ ఉంటారు, అరే అడుక్కుంటారు ఏంట్రా డబ్బులు అని. ఒక రూపాయి అడగాలి అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. ఈ మధ్యకాలంలో అయితే దాదాపు నెల రోజుల నుంచి నేను డబ్బులు అడగడం కూడా మానేశాను. ఎలా అయితే అలా అవుతుంది చూద్దామని. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అబ్బా. అన్నీ పక్కన పెట్టి అడగాలి. మా కెమెరామెన్ మావాడు అంటాడు, అన్న మొత్తం వీడియో అంతా బాగా చేస్తావు కానీ ఈ డబ్బు అడుగు అనే దగ్గర 5-6 టేకులు తీసుకుంటావు ఏందన్నా. 5-6 టేకులు తీసుకున్నా కూడా అడగలేం. రూపాయి అడగడం చాలా కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మోసం చేయడానికి అడుగుతలేను, మిమ్మల్ని మోసం చేయడానికి మేము అడగలేదు రూపాయి. ఎందుకు అడుగుతున్నాం? ఈరోజు మనం చేస్తున్నటువంటి పని చాలా అవసరం. ఈ సమాజానికి అవసరం, ఈ దేశానికి అవసరం, మన ధర్మానికి అవసరం. కానీ కేవలం ధర్మం పేరు చెప్పుకొని ముందుకు పోదాము అంటే చూసిరు కదా, యూట్యూబ్లో డిమానిటైజేషన్లు, ఇన్స్టాగ్రామ్ల పరిస్థితి తెలుసు, ఫేస్బుక్ డిమానిటైజేషను. డబ్బులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయని వెతుక్కుంటూ మరీ కట్ చేస్తూ ఉన్నారు. పోనీ ఎవరన్నా మనకు యాడ్ ఇస్తారా అని చెప్పి దాదాపు సంవత్సరం పాటు యాడ్ బోర్డు వేసినాం మన ఛానల్లో. యాడ్ ఇస్తారా ఎవరన్నా అని. వీడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, మనం వీళ్ళకి యాడ్ ఇచ్చినామనుకో మన కస్టమర్లు మనకు దూరం అవుతారు అనుకొని ఒక్క యాడ్ అన్న వచ్చిందా మనకు? యూట్యూబోడు డబ్బులు ఇవ్వక, మన వాళ్ళు యాడ్స్ రాక చేసే పని చాలా ఉన్నది నాయన, చాలా ఉన్నది. మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏమర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. సమాజాన్ని చూడుర్రి, సమాజాన్ని చదివే ప్రయత్నం చేయర్రి, బయట ఏం జరుగుతున్నదో. కోటీశ్వరులు కాదు, మీరు కోట్లు సంపాదించినా మీరు పుట్టి పెరిగిన మీ ఊర్లో మీరు సేఫ్గా ఎన్ని రోజులు బ్రతుకుతారో. జై హింద్, మేరా భారత్ మహాన్.